నిజమే. మీరు చెప్పినట్టుగానే ఆయన్ని మీరు పెళ్లి చేసుకున్నారంటే ఏదో ఒక చిన్న చిన్న గొడవల్లో మనస్తాపాలు రావచ్చు. మీ మనసు గాయపడేటట్టు జరగచ్చు. ఛాన్స్ ఉంది. అయినా కూడా మీరు కాస్త ఆలోచించి చెప్పుండాల్సింది అనిపిస్తోంది. ఎందుకంటే మామూలుగా గొడవలు పడని భార్యాభర్తలంటూ లేరుగా. తప్పకుండా ఆలోచించేదాన్ని సార్. ఒకవేళ ఆయన 4-5 సంవత్సరాలకి ముందే వచ్చి అడుగుంటే నేను ఒప్పుకోనుండేదాన్ని. నా మ్, జీవితం ఈ పాటికి సవ్యంగా ఉండేది. కాని ఇలా చూడండి, ఇప్పుడంతా ప్రశ్నార్థకంగా ఉంది. అది సరే, నాకొక చిన్న డౌట్ ఉంది. అడగచ్చా? ఏంటి? అడగండి. మీరు ఇక్కడికి వచ్చే కస్టమర్లందరి దగ్గర ఈ విధంగానే ఫస్ట్ నైట్ సెటప్లో స్వాగతం పలుకుతారా? లేదు లేదు, వచ్చేవాళ్ల కోరికను బట్టే అలా జరుగుతుంది. ఓహో. ఆ రోజు వచ్చిన వారికి పెళ్లి కాలేదు. ఇలాంటి మ్, సెటప్ అంతా ఆయన చూడలేదని చెప్పారు. అందుకనే ఆయన కోసం ఆ రోజు అలా అరేంజ్ చేశాను. మీ ప్రశ్నకి సమాధానం అదే. ఈ చోటుకి వచ్చిన ఒకరికి నేను కూతురుగాను, ఆయన నాకు తండ్రిగాను మారిన సంఘటన జరిగింది. హ్మ్. హ్మ్. ఏంటమ్మా, నన్ను అలా చూస్తున్నావేంటి? ఇంత ముసలి వయసులో వీడికి ఎక్కడ పనేంటి అని అనుకుంటున్నావా? ఉహుం. ఆ విధంగా నేను ఏమీ అనుకోవడం లేదండి. నువ్వలా అనుకున్నా తప్పులేదమ్మా. నా పేరు రామ్మూర్తి. నేను గవర్నమెంట్ ఆఫీసులో పనిచేశాను. నాకు ఒకే ఒక్క కొడుకు. వాడు బాగా చదువుకున్నాడు. ఇప్పుడు ఫారిన్లో 2 చేతులా సంపాదిస్తున్నాడు. వాడికి పెళ్లి చేసి మనవలు మనవరాళ్లతో ఒకే ఇంట్లో సంతోషంగా గడపాలని కోరుకున్నాను. కాని నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిపోయింది. నా కొడుకు పెళ్లి చేసుకుని వాడి పిల్లల్ని తీసుకుని ఫారిన్కి వెళ్ళి సెటిల్ అయిపోయాడు. నా భార్య కూడా మనవలని మనవరాళ్లను చూసుకోవాలని తను కూడా వెళ్ళి వాడి దగ్గర ఉండిపోయింది. ఇక్కడ నేను ఒంటరిగా ఉండిపోయానమ్మా. నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఓదార్పుగా మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరమ్మా. నేను రిటైర్ అయి 6 ఏళ్ళయ్యింది. మనసంతా బాధతో నిండిపోయిందమ్మా. ఈ 6 ఏళ్లలో నన్ను పలకరించే దిక్కు కూడా లేదమ్మా. చాలా వేదనగా ఉందమ్మా. సార్, 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 సార్ ఏమైంది? సార్, సార్ ఏమైంది మీకు? సార్, చాక్లెట్ చాక్లెట్. చాక్లెట్ ఇవ్వమ్మా. చాక్లెట్. సార్, సార్, ఏం లేదు, సరిపోతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు లో షుగర్ ఉందమ్మా. నాకు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నన్ను చూసుకోవడానికి నాకంటూ ఎవరూ లేరమ్మా. అదే నా సమస్య. కానీ ఇప్పుడు నువ్వు నన్ను చూసుకున్నావు కదా, ఇదేనమ్మా నాకు కావాలి. అసలు ఇదేనమ్మా నా సమస్య. మనసు విప్పి ఎవరితోనైనా మాట్లాడితే మనసు భారం తగ్గుతుందని అంటారు. కానీ నాకెవ్వరూ లేరు కదమ్మా. నేను 4 చోట్లకు వెళ్ళాను.
అక్కడ ఏమిటి అని అడిగే దిక్కు కూడా లేదు. ఈ ముసలోడికి ఎక్కడ పనేంటి అనుకున్నారు. కానీ నువ్వు మాత్రమేనమ్మా నన్ను కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి నన్ను ఓదారుస్తూ 2 మాటలు చెప్పి నా బాధంతా నువ్వు వింటున్నావు. ఇదే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. సార్, ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి ఆశించి వస్తారు. మీరు ఆశించేది ఇదే అయితే దానికి తగినట్టు నేను నడుచుకుంటాను. ఎప్పుడంతా మీరు ఒంటరితనం ఫీల్ అవుతున్నారో అప్పుడంతా మొహమాట పడకుండా ఇక్కడికొచ్చి నన్ను కలవచ్చు. ఉమ్, మీరు తప్పుగా అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నిక్షేపంగా అడుగమ్మా. ఒక అమ్మాయి జీవితం బాగా ఉండాలి అంటే మంచి బిడ్డ, మంచి భర్త, మంచి అమ్మ, అంతకంటే ముఖ్యం మంచి తండ్రి ఉండాలి. నాకు మీలాంటి ఒక మంచి తండ్రి దొరుకుంటే నా జీవితం ఇలా అయ్యుండేది కాదు. నేను మిమ్మల్ని నాన్నని పిలవచ్చా? నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నువ్వు కూడా నా కూతురువేనమ్మా. నువ్వు తప్పుగా ఏమీ నాతో మాట్లాడలేదు. తామర పువ్వు లాంటి వారు మీరు. అందువల్లే భగవంతుడు మిమ్మల్ని బురదలో పెరిగేటట్టు చేశారు. చేసే పనే దైవం అంటారు. అందుకని మీరు చేసే పనిని కరెక్ట్ అని అనడం లేదు. కానీ అదే సమయంలో ఇలాంటి స్థానంలో ఉన్న మిమ్మల్ని తప్పుగా చూసే ఈ సముదాయం ఒకరోజు ఖచ్చితంగా మీ పరిస్థితి అర్థం చేసుకుంటుంది. ఏంటి సార్ ఇది? నేను ఆల్రెడీ రమేష్తో చెప్పినట్టుగానే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పేమెంట్ ఇది. నేను మీతో చెప్పాను కదా సార్, నా అవసరం కోసమే ఇది చేస్తున్నానని. ఇది నాకు అవసరం లేదు సార్. నాలాగా కష్టపడే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బు చేరేలాగా చేయండి. ఖచ్చితంగా నాకు తెలుసు మీరు ఈ డబ్బు తీసుకోరని. మీరు నాకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూని నేను పబ్లిష్ చేసేటప్పుడు ఒక మినిమం పేమెంట్ దొరుకుతుంది. అది మీలా జీవితంలో కష్టపడే అమ్మాయిలకి ఖచ్చితంగా వెళ్ళి చేరుతుంది. థ్యాంక్స్ సార్, మీకు చాలా థ్యాంక్స్. చివరిగా ఓ మాట చెప్తాను. ఈ పెన్ను ఒక బిడ్డ చేతికి వెళితే పిచ్చి గీతలు గీస్తాడు. ఒక కళాకారుడు చేతికి వెళ్తే ఒక మంచి చిత్రం గీస్తాడు. ఒక కవి చేతికి అందితే ఒక మంచి కవిత్వం రాస్తాడు. అదే ఒక మంచి రచయిత చేతికి అందితే ఎంతోమంది జీవితాలు మారుస్తాడు. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ మీ జీవితాన్నే మారుస్తుందని నేను నమ్ముతున్నాను.